ఒబెసిటీ కానీ ఈ అదర్ క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ కూడా క్యాన్సర్కి ఎలా రిస్క్గా అవుతాయి అంటారు మేడం? సో ఒబెసిటీ వల్ల అండ్ స్ట్రెస్ వల్ల ఈ రెండు డెఫినెట్గా ఏమవుతుందంటే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఒకటి క్రియేట్ అవుతుంది. నేను చెప్పాను కదా, క్యాన్సర్ అనేది ఒక నియంత్రణ లేని ఒక విభజన. సో ఆ విభజన చేయడానికి ఏమేమైతే కావాలో మనం అన్నీ ఇండైరెక్ట్గా సప్లై చేస్తున్నట్టు అనమాట. ఒబెసిటీలో వచ్చే హార్మోన్స్, ఆ మెటబొలైట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. క్రానిక్స్గా మీరు అంటే ఎంతో కాలంగా మీరు మీ టార్గెట్స్ వల్ల, వర్క్ వల్ల, ఇంట్లో ప్రెషర్స్ వల్ల మీరు పడుతున్నది మీ బాడీ ఇట్ విల్ గివ్ అప్ అండి సమ్డే ఫర్ షూర్. సో అది మీరు ఎలా బీట్ చేసుకోవాలని చూడడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మెడిటేషన్ చేసుకోవచ్చును, వర్క్ లోడ్ని తగ్గించుకోవచ్చును, జాబ్ మారవచ్చును, చాలా ఉన్నాయి. ఇవన్నీ చేస్తేనే వీటి వల్ల వచ్చే ఈ క్రమంలో జరిగే ఈ మెటబాలిక్ చేంజెసే మెయిన్గా ఒక స్విచ్ లాగా అనమాట క్యాన్సర్ వాటికి. ఆ డివిజన్ అనేది ముఖ్య కారణం అనేది, కానీ ఒక ప్రోటీన్లో మార్పు వల్ల ఆ స్విచ్ ఆన్ అయిందనుకోండి అంతే. సో ఆ స్విచ్ ఆన్ అవ్వకుండా చూసుకోవాల్సింది మీరు. మనం చూస్తున్నాం నలుగురు నడుస్తుంటే అందులో ఒకళ్ళు ఒబెస్గా ఉంటున్నారు. సో కూర్చొని ఉండే లైఫ్ స్టైల్ని వదలండి. ఒక రోజుకో వారానికి అట్లీస్ట్ ఒక 5 సార్లు నడిచేదో పరిగెత్తేదో ఏదో ఒకటి చేయండి. కీప్ మూవింగ్. స్ట్రెస్ని కంబాట్ చేయడానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయవచ్చు. స్టే హ్యాపీ, లాఫ్ అవుట్ లౌడ్, ఆర్ మెడిటేషన్, యోగా, విచ్ ఎవర్. మీరు చిన్నప్పుడు ఆడే ఆటలు వదిలేసి ఉంటారు, మళ్ళీ ఆడండి. డాన్స్ అన్ని నేర్చుకొని ఆపేసి ఉంటారు, మళ్ళీ చేయండి. ఈ క్యాన్సర్కి అసలు ఈ మీట్ ఫుడ్ కూడా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది కదా. సో అందులో ఫుడ్లో మెయిన్గా ఎక్కువగా నాన్ వెజ్. కొంతమందికి నాన్ వెజ్ అలవాటు లేకుండా ఉన్న వాళ్ళు ప్రాబబ్లీ సేఫ్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ రెడ్ మీట్ అండ్ అదర్ నాన్ వెజ్కి అండ్ ఈ క్యాన్సర్ రిస్క్కి లింక్ ఎలా ఉంటుంది? సో మీట్ బేసికల్లీ పాశ్చాత్య దేశాల్లో ప్రాసెస్డ్గా అమ్ముతారండి. మనకి ఇక్కడ ఉన్నట్టు కాదు. దాన్ని సాల్ట్ యాడ్ చేసో, బాయిల్ చేసో, స్మోక్ చేసో దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. వాళ్ళకి అన్నీ ఫాస్ట్ ఫుడ్ లాగా జస్ట్ పికప్ అండ్ ఈ టైప్లో కావాలి కాబట్టి. సో అలాంటి ప్రాసెస్డ్ మీట్లో ఫైబర్ తక్కువ ఉంటుంది, చాలా ఎప్పుడో కట్ చేసింది, ఫ్రెష్ కాదు. సో దానిలో వేరే కల్తీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ యాడెడ్గా ఉంటాయి. సో వీటన్నిటి వల్ల బాడీలో మీరు ఏదైనా అండి ఎక్కువ ఎంత మోతాదులో ఎప్పుడు చేసామన్నది ఇంపార్టెంట్.